Iqbal, ini di sana Iqbal. Kita pada coba. Yang సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన తర్వాత మొదటిసారిగా జనసేన పార్టీ సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు నగర బహిరంగ సభకి రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ప్రాంగణం నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్లో జీపీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో అశేష జనవాహిని, అదేవిధంగా జన సైనికులు, మెగా కుటుంబ అభిమానులు, ఏదైతే వామపక్షాల మద్దతుతో ఈరోజు జనసేన పార్టీ ముందుకు పోతుందో సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీ యొక్క సత్తాని ఈ యొక్క నెల్లూరు జిల్లాకి, ఈ యొక్క నెల్లూరు నగరానికి చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రేపు అనేక ముఖ్య విషయాల్ని ఈ నెల్లూరుకు సంబంధించి, ఈ నెల్లూరు రాజకీయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్చ ఈ వేదిక కాబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నెల్లూరులో పుట్టి దాదాపుగా ఇంటర్మీడియట్ వరకు ఈ నెల్లూరులో చదివి ఇక్కడున్నటువంటి పరిస్థితులు, ఇక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రజల యొక్క మనోగతాలు అన్నిటినీ పూర్తిగా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రత్యక్షంగా నెల్లూరు మీద, నెల్లూరు రాజకీయాల మీద అవగాహనతో రేపు బహిరంగ సభలో ఆయన యొక్క ప్రసంగంలో అనేకమైనటువంటి విషయాల్ని చర్చిస్తారు. ఇప్పటికే జనసేన పార్టీ క్యాడర్, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళా విభాగ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుని ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎవరి వంతుగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు విజయోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా విజయ పతాకాన్ని నెల్లూరు నగరంలో, నెల్లూరు రూరల్లో జనసేన పార్టీ జెండాని ఎగరేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఏదైతే సామాన్యులకి ఈరోజు నెల్లూరు నగరంలో తీసుకుంటే పరిస్థితి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి నారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు నగరంలో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని వందల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు మరోవైపు పోటీ చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం చేయని విధంగా, ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయని విధంగా ఒక సామాన్యుణ్ణి, ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తిని, ప్రజా ఉద్యమాల్లో భాగస్వామైనటువంటి వ్యక్తిని, ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ని ఈరోజు అటువంటి ఆర్థిక శక్తివంతులైనటువంటి ఇద్దరి మధ్య, అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య ఈరోజు ఒక కామన్ మ్యాన్గా, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ఈరోజు నాకు టికెట్ ఇచ్చి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్లో ఎంత నిజాయితీ ఉందో, పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోగతంలో ఎంత నిజాయితీ ఉందో అనేది పారదర్శకంగా ఈరోజు చూపించడం జరిగింది. అదే యొక్క పారదర్శకమైనటువంటి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందించడం కోసం 2019 ఎలక్షన్లో మన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ధ్యేయంగా ప్రతి ఒక్కరం కష్టపడతాం, కృషి చేస్తాం. ఖచ్చితంగా నెల్లూరు నగరంలో, రూరల్లో జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.